స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఈ విషయంలో తమిళనాడు ఏం గొడవ చేయలేదే, తమిళనాడులో కూడా చేశారుగా. కేరళ ఏం గొడవ చేయలేదే, కేరళలో కూడా చేశారు కదా. ఏముంది అందులో? చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు, ఒకే మనిషికి 4-5 చోట్ల ఉంటే ఓట్లు తీసేస్తారు, ఒక ఓటు ఉంచుతారు. ఏదన్నా అనుమానం వస్తే నోటీస్ ఇస్తారు, ఆధారాలు చూపెట్టుకుంటే ఓటు ఉంటుంది, ఆధారాలు చూపెట్టకపోతే ఓటు పోతుంది, తర్వాత ఆధారాలు చూపెడితే మళ్ళీ ఓటు ఇస్తారు. ఇది ప్రొసీజర్. దీంట్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, జరగవంటే అమాయకత్వం. కానీ బై ఎన్లార్జ్గా చూసుకుంటే గనక ఎక్కువ మంది దొంగ ఓట్లు పోతాయి. దాన్ని రచ్చ చేసింది మమతా బెనర్జీ. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షమే కదా, ఆంధ్రాలో తెలుగుదేశం కూటమే కదా అధికారంలో ఉంది. చక్కగా వాళ్ళకి సంబంధించిన బూత్ నాయకులు, నియోజకవర్గాల నాయకులను కూర్చోబెట్టి సర్ ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుంది, ఏం చెయ్యాలి, ఎవరికైనా ఓటు పోతే ఏం చేయాలి, ఓటు తొలగించబడుతుందా ఏంటి అన్నది జాగ్రత్తగా ఫాలోఅప్ చేయమని చెప్తుంది. ఇదే పని ఏ ప్రతిపక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేయాలి. మమతా బెనర్జీ వైసీపీ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సి ఉంది.